హలో గైస్, ఇప్పుడైతే మనం మళ్ళీ ఇండియన్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడైతే మన రామ్ ప్రసాద్ చెప్పిన దాని ప్రకారం మనమైతే ఊరి చివర నల్ల డ్రెస్ అంకుల్ కాదు, ఒక బాబా, జీనియస్ బాబా అయితే ఆయన దగ్గరికి వెళ్తే వదిలించుకోవచ్చు. అయితే అతను బాబా కాబట్టి ఈరోజు అష్టగ్రహ కూటమి ప్లస్ అమావాస్య, అందుకనే నేను ఈరోజు ఇక్కడికైతే వచ్చేసాను. ఎందుకంటే ఈరోజు మాత్రమే బాబా అయితే కనిపిస్తాడు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తారో నాకు. ఓకే, ఇప్పుడైతే నల్ల చెప్తాను కాదు, ఊరి చివరి తిరుగుతూ బాబా. ఓ బాబు, నువ్వనా అదృష్టం కోడి గురించి నాతో ఫోన్లో మాట్లాడింది? నేనే బాబా, నేనే. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి బాబా. ఓ, నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు నీ ఇంటి దగ్గర నుంచి పారిపో. ఎందుకంటే ఆ దురదృష్టంగా వాడు మీ ఇంటి దగ్గర మాత్రమే ఉంటాడు. అది మీకు అర్థమైందా? నేను ఎక్కడికి వెళ్ళాలి బాబా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే బాబా, మరి ఏం చేయాలి బాబా? నువ్వు ఆ ఊరు చివర పెట్రోల్ బంక్ దగ్గర నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ నీకు ఒక ఇల్లు వస్తుంది. ఆ ఇల్లు దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ రాత్రంతా అంటే ఈ పగలంతా స్టే చేసి రాత్రి మళ్ళీ ఇక్కడికి రా. ఓకే గాయస్, ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోతాం పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలని నాకు బాగా తెలుసు. స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే పెట్రోల్ బంక్ అదే వచ్చేస్తుంది. ఎదురుగా ఎవరు ఉండకుండా, ఏ కార్లు ఏ బైకులు ఉండకుండా. ఓకే పెట్రోల్ బంక్. అమ్మ, పెట్రోల్ బంక్కి రమ్మన్నారు. పెట్రోల్ బంక్ నుంచి రైట్. ఈ ప్లేస్ని నేను ఇప్పుడు చూడలేదా? మళ్ళీ అక్కడి నుంచి లెఫ్ట్. ఇక్కడ రెడ్ కలర్లో, ఓ అమ్మ, ఇదే అనుకుంటా, ఈ హౌస్ అనుకుంటా. ఇది బ్రౌన్ కలర్లో ఉంది కదా మరి. సరే, మనం అయితే ఇక్కడే ఉంటాం. ఈరోజు మనం ఇక్కడే ఉండడానికి, అంటే ఇక్కడే స్టే చేయడానికి సరే, ఇప్పుడైతే మన లోపలంతా చూద్దాం. ముందైతే ఫస్ట్ మనం డ్రోన్ కెమెరాని ఆన్ చేసుకొని చూద్దాం. డ్రోన్ క్యామ్ని ఆన్ చేద్దాం. ఆన్ చేయి. అయితే నేను కొన్న డ్రోన్ని ఇప్పుడైతే ఆన్ చేయబోతున్నాను. ఓకే, ఇప్పుడైతే మనం ఇక్కడ ఇరుక్కున్నాం, కానీ నేను కనిపించాను ఎందుకంటే నేను ఆపరేషన్ చేస్తా కాబట్టి. ఫస్ట్ ఇలా అయితే వెళ్ళాలి. ఇదేదో GTFI గేమ్ ఇల్లులాగా ఉందా? ఇక్కడ మెట్లు ఉండాలి. ఇక్కడ ఈ పార్ట్ అలాగా. ఓకే, ఇదేంటి అచ్చం GTFI ఇల్లులాగా ఉంది. 1 minute. డస్ట్బిన్. ఓయ్, 1 minute. కింద నా డ్రోన్ డస్ట్బిన్నా? ఇక్కడ డస్ట్బిన్ ఉండడం ఏంట్రా? ఓ, ఇక్కడి నుంచి అయితే దూరాను, నేను అక్కడికి వెళ్ళాను. ఓకే గాయస్, ఇదంతా గ్లిచ్ అన్నమాట, గ్లిచ్ ప్రభావం. ఇల్లు మొత్తం అయితే ఒకసారి చూసేసాను.
అయితే ఇక మన ట్రాన్ బైక్ని వెనక్కి కూడా తెచ్చేసాను. ఎందుకైనా మంచిదని ఫస్ట్ మనం రాత్రి అయ్యేదాకా వెయిట్ చేయాలి. రాత్రి అయినాకే వెళ్ళాలి. ఓ ఎస్, రాత్రి అయితే అయిపోయింది. దానికోసం వెయిట్ చేస్తున్న ఇందాక నుంచి. వెనకాల నుంచి వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనం స్పీడ్గా వెళ్ళిపోదాం. ఓ దారి నేను మర్చిపోయాను. నాకు బాగా గుర్తుంది దారి. ఇటు నుంచి వెళ్ళాలి. ఓ తగలకూడదు. మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగాలి. అసలు హై స్పీడ్ మీద వెళ్ళిపోవాలి. బాబా వచ్చేసాను బాబా. మీరు అక్కడికి వెళ్ళకండి బాబా. మళ్ళీ సరే బాబా, ఇక్కడ ఏం చేయాలి? పొద్దున్నంతా స్టే చేసుకుని ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళినాక అక్కడ వాడితో ఒక ఛాలెంజ్ చేయాలి. ఏంటి బాబా ఛాలెంజ్? ఓ ఛాలెంజ్ ఏంటంటే నేను చంపేస్తానని బెదిరించాను. అంతే కదా, సింపుల్. చేసేద్దాం. గాయ్స్, నేనైతే ఇక్కడికి వచ్చేసాను గాయ్స్. ఇదేంటి రాత్రి అయినా లైట్స్ ఆన్ లైట్స్ ఆన్ అయ్యాయి. నేను మాత్రం వస్తాను బాబు. వచ్చాం బాబు. నిత్యం ఓకే. దురదృష్టం. నా పేరు దురదృష్టం. ఈరోజు అష్టగ్రహ కూటమి ప్లస్ అమావాస్య. నాకు తెలుసు దురదృష్టం, నువ్వు నన్ను వేయలేవు. ఎందుకంటే నువ్వు ఒక వేస్ట్ గడి. నన్ను వేస్ట్ అంటావా? ఆగు. అమ్మో చంపు. అమ్మాయి దురదృష్టం గడి పెట్టిన కష్టాలు ఏంటారు నాకు ఈరోజు. ఆగు. నీ బైక్ ఇక్కడ ఆపేస్తా. వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలి. జై హనుమాన్. అమ్మ వన్గా తెలిసింది. ఎస్ బయటకు వచ్చేసాను. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళాలా? ఎన్నిసార్లు అవుతాయి బాబా గారి దగ్గరికి? అమావాస్య అన్నారు, చంద్రుడు అన్నాడు ఇక్కడ. ఎలా అయ్యింది? ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, మరి అమావాస్య ఎలా అయ్యింది మనకి? క్యాలెండర్లో మొత్తం దురదృష్టం కాడు లేని వాటిని కూడా మళ్ళీ తెప్పించగలడు. బాబా మీరేంటి ఇక్కడ ఉన్నారు? నేను అక్కడ ఉంటారు కదా, అంటే అటువైపు ఉంటారు కదా. ఇటు రాకూడదా? ఏదో ఒకటి బాబా, ముందని చేయాల్సిన పని చెప్పండి. ఆడిప్పుడు నువ్వు వాడి ఇంట్లోకి వెళ్ళావు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే వస్తాడు. కాకపోతే నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి ఆడు రాలేడు. నువ్వు చేసే పని ఏంటంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉన్న ఎవరో ఒక పోలీస్ మీద నీ చేత్తో కొట్టు. అది చేసేద్దాం. ఓమ్మో మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది. తర్వాత ఏం చేయాలి బాబా? మంచివాడు, ఇందాకలాగా లేదు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే కొట్టంగానే పోలీసులు అందరూ నీ మీదకి వస్తారు. ముందు ఇక్కడ ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కోడ్ యాక్టివేట్ చేసుకో. ఇన్ఫినిటీ హెల్త్ 9129 ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కోడ్ యాక్టివేటెడ్. ఓకే, ఇప్పుడు నువ్వు నీకు బుల్లెట్లు తగిలితే మాత్రమే గాయం. నువ్వు ఫస్ట్ చేయాల్సిన వాళ్ళు కుట్టిన అందుకే ఇక చాలాసార్లు ఛాంపియన్ అయ్యాను మన ట్రాన్ బైక్ తీసుకొచ్చాను. ఎస్ సక్సెస్ఫుల్గా పోలీస్ స్టేషన్కి ఏదో వచ్చాను. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ గార్డ్ని వెంటనే బైక్ వెళ్ళిపోయాను. అంటే నేను పార్కింగ్ చేయాల్సింది.
పోలీస్ స్టేషన్ లోపల బయటకు. ఒరే 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 అరే ఏంద్రా ఇది? ఓ ఇక్కడ కూడా లైట్లు పెట్టారా కొత్తగా? ఓ నేనే కదా పెట్టించింది, మర్చిపోయా. ఓకే 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 కరెక్ట్గా మిడిల్లో ఎవరినో ఒకళ్ళు కొట్టాలి కదా. అమ్మ ఈ బండి నుండి ముందుకు కదలట్లేదు. ఇప్పుడు హ్యాండ్ ఇచ్చిందంటేనే అయిపోతాడు. బయట కొట్టుకుంటున్నారు ఏంట్రా బయట మీరు అందరూ? ఇప్పుడు కరెక్ట్ కాదు కానీ రామ్ ప్రసాద్ ఇదేంటి ఓకే. Once more idea. I want to say in RGB color. Second కూడా RGB సైకిల్. ముందు మనం ఈ సైకిల్ తీసుకొని సైకిల్ ఆపుదాం. ఈ సైకిల్ నేను తర్వాత ఎవరైనా పెట్టేస్తాను. ముందు ఎవరన్నా కూడా కొట్టాలి. ఇప్పుడు ఈ రామ్ ప్రసాద్ ఇస్తున్న ఐడి మిడిల్లో ఉన్న కాలేజీలు గుడ్ అయితే కాదు. మిడిల్లో ఉన్న కాలేజ్ అయితే లాంగ్గానే అని మీద ఇప్పుడు అయ్యమ్మ వీడి మీద ఎక్కేస్తున్నాను నేను. అరే అమ్మ అరే దీనికన్నా బయట ఉన్న గార్డు కూడా కొట్టకుండా ఒక్క పిస్టల్తో పక్కన ఉండి కాల్చేమన్నారు. వాళ్ళ లైన్లో ఆయన అన్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయమన్నారు అంటే మనం డిస్టర్బ్ చేద్దాం. పేల్చిన వెంటనే మనం బయలుదేరాలి. మనమే స్టార్ ఏం పడలేదే అంటే వీడి మీద కాల్చిన వెంటనే మనం అయితే వెళ్ళిపోవాలి. అందుకే ముందు సైకిల్ దగ్గర నేను బైక్ దగ్గర లేనుగా పిస్టల్తో కాలితే ప్రమాదం. అమ్మ నాయన దేవుడా అరే మీద పడి కొట్టకండిరా అడ్లేకండిరా నేను జంప్ అవుతా. నేను వెళ్ళిపోతా. అయ్యా మండర్ అరెస్ట్. బాబాయ్ అమ్మయ్య వెళ్ళిపోయానులే. సైకిల్ హెల్ప్ అయిందా ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు నేను సైకిల్ ఎందుకు చెప్తానంటే అక్కడ పెద్ద ప్లేస్ లేదు. బండి తిప్పి చాలా సేపు అయిపోతుంది. సైకిల్ అనుకో చిన్నగా ఉంది కాబట్టి సింగల్ అయిపోయింది. స్పీడ్గా వెళ్ళిపోదాం. స్పీడ్గా. అమ్మో ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒక్కడిని వేసినందుకు. మనల్ని బాబా ఏం చెప్పారు? అలా ఒక్కడిని కొట్టి వెంటనే ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇంటికి అంటే మన ఇంటికి మనం స్పీడ్గా వెళ్ళాలి. ఆ ఒక్క స్టార్ పోయేలోపు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా.